అబ్బా ఎంత అందంగా ఉన్నాము ప్రియ. ఆహా ఎంత చూసినా తల్లి తీరకూడదని అందము. అదిగో ఆ బల్లెలను చూసావా? అదిగో ఆ నిండు జాబిలి, ఈ పండు వెన్నెల, ఈ ఉద్యానవనము, ఈ ఏకాంత సమయం నీవు నేను ఒంటరిగా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో సన్నగానికి హృదయము పల్లవిల్తే ముద్దు మురిపేలు సిగ్గు ముఖతొడిగే నిన్ను పలోపలోచనే నీదు చెలిమిలేగా నా జీవితేశ్వరి, నా భాగేశ్వరి, నా హృదయేశ్వరి ఏమని పొగడను, ఎంతని పొగడను. విజయము నీకేనా విరిసిన పుల్లవి వేళ విజయము నీకేలా వేళ ఓవై విరిసిన సరుగడి చేసే తొలి తొలి వలపులు సోదర చేసే చల్లని కాలును సరుగడి చేసే తొలి తొలి వలపులు సోదర చేసే నీకేలా వేళ వై విరిసిన పుల్లవి వేళ. మొదటము వినవి మొదట నవ్వులు విడపసాగినది ఎదరు చూపుడు మొదటము వినవి మొదట నవ్వులు విడపసాగినది ఎదరు
ఉన్నవి వేళ విజయము నీకేనా వేళ ఓవై విడిచిన ఉన్నవి వేళ నా జీవితమే ధరించినది ప్రేయసి వీరాకతో అవునా ఏమండి మిమ్మల్ని మాట్లాడమంటారు ఒకటేమిటి లక్ష అడుగు మీకు వ్యాపార చిత్రయే లేదా వ్యాపారమా ఇక్కడెక్కడి వ్యాపారం అది ఏనాడో పోయింది అది కాదండి ఆకాశంలోని నక్షత్రములన్నీ నా రెండు కన్నులై నీ అన్నమును తనివి తీరా చూడలేదనే చింత తప్ప వ్యాపార చింత అదేమో అని ప్రియ చూసినావే ఎక్కిదియో చూసినావే ఎక్కిదియో చూడతయుంది నానిలో నన్ను ఇదేమీ దయతగే ముదన పదము గృహము వల్లకే లాభులు గెలదము అన్యకార్యాచరణ ప్రసక్తికి ఇక అప్పుట అవకాశము అంజనా ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి రావచ్చు కదా ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలా అవునండి ఎందుకు మీ నాన్నగారికి బాగా వచ్చింది మా నాన్నగారికి బాగాలేదా ఎవరు చెప్పారు నీకు ఆ వెంకాయ చెప్పాడా వాడికి ఏమి పని లేదు మనగా పెళ్ళొచ్చాను 6 నెలల క్రితం చూడండి ఒక్కసారి వెళ్ళి మీ నాన్నగారిని చూసి వస్తే అయినా ప్రియ ఇలాంటి సమయంలో అది గుర్తు చేస్తావేమిటి అలా అని కాదండి మీరు ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుందండి లేకపోతే నలుగురు ఏమనుకుంటారు అవునా దేవి గారు ఆజ్ఞాపిస్తున్నారా అయినా రేపు వెళ్తాను చూడండి మీరు ఈ పూట తక్షణమే వెళ్ళి చూసి ప్రియా ఈ అర్ధరాత్రి వేళ వాతావరణం అంతా మార్పుగా ఉన్నది గాలితో కూడిన తుఫాను వచ్చేటట్లుగా ఉన్నది నది దాటవలసి ఉన్నది ఆ నది కూడా మీ వయసులోనే పరవళ్ళు తొక్కుతున్నది ప్రియా ఏమైనా తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీ నాన్నగారిని చూసి రావాలి అంతే తప్పదా తప్పదు సరే దేవి గారి ఆజ్ఞ శిరసావహిస్తాము తెలిసేదే ఉన్నది మరలా నేను వచ్చే వరకు ఇచ్చటనే ఇట్లాగానే నవ్వుతూ ఉండాలి వెయ్యి కడతావు ఎదురు ఏది ఒక్కసారి నవ్వు చాలా బాగుంది నవ్వు ఇట్లాగే ఉండాలి సరేనా